హలో అండి, వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్. ఇవాళ అయితే చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లెట్స్ గెట్ స్టార్ట్. ముందు రోజు నైటే పెసలు తీసుకోవాలి. ఈ పెసలతో పాటుగా ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు రైస్ని యాడ్ చేసేసుకొని బాగా కడిగి నీళ్ళు పైకి వరకు నీళ్లు పోసి మూత పెట్టి పెట్టేసుకోవాలి. సో నైట్ అంతా ఉంటుంది కదా, మార్నింగ్ అంతా ఇలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఇంకొకసారి కడిగిన తర్వాత మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి మిక్సీలో యాడ్ చేసుకున్నప్పుడు దీంతో పాటుగా మనం కొద్దిగా అల్లం, అలానే ఒక 3 to 4 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. సో ఇవన్నీ వేసి ఇది కొంచెం మునిగే వరకు వాటర్ వేసుకొని దీన్ని బాగా ఫైన్ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని మిగిలినది కూడా మనం ఈ విధంగా వేసుకోవాలి. మనం ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. సో ఒక్కసారి మనం అల్లం పచ్చిమిర్చి వేసాం కదా, ఇంకా అవసరం లేదు. సాల్ట్ని వేసేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఇందులో మిక్స్ చేసేసేయాలి. సో ఇవి కన్సిస్టెన్సీని మనం చెక్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా కూడా ఉంటే మనకి పెసరట్టు అనేది రాదు. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు అలా వదిలిపెట్టేయాలి. సో ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చూస్తే మనకు కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు మరి కొంచెంగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా గరిటె జారుగా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ని హీట్ చేసుకొని కొంచెం ఆయిల్ అలానే ఆనియన్ రబ్ చేసేసుకుంటే పెసరట్టు చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనం గరిటెతోటి దీన్ని వేసుకొని దోశలాగా మనం దీన్ని వేసేసుకోవాలి. పైన అంచుల చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ బాగా రెడ్గా వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడైతే చూసారు కదా, చాలా ఈజీగా దీన్ని మనం తిప్పేసాము. బియ్యం వేయడం వలన ఇలా వస్తుందండి. బియ్యం వేయకపోతే ప్యాన్కి అతుక్కునేస్తుంది. సో తప్పకుండా మీరు ట్రై చేసేటప్పుడు కొద్దిగా బియ్యంని యాడ్ చేసుకోండి. మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ రబ్ చేసేసుకొని పిండిని వేసుకుంటూ మనం దోశని అట్టులాగా వేసేసుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలన్నీ వేస్తున్నాను. అలానే ఆయిల్ కూడా అప్లై చేసేస్తున్నాం. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనకి ఈ దోశ గరిటెతోటి మనం ఈ ఉల్లిపాయలన్నింటినీ బాగా ప్రెస్ చేసేసామంటే మనం దోశని తిరగవేసినప్పుడు కూడా అది రాకుండా విడిపోకుండా అలానే ఉంటుంది. లిడ్తో క్లోజ్ చేసేస్తే ఇంకా తొందరగా అయిపోతుందండి. సో ఇదే ప్రాసెస్లో మనం చేసుకుంటే చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ పెసరట్టు అనేది రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా మనము కారం లేదా చట్నీతో తీసుకుంటే, అల్లం చట్నీతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.